స్టార్ మా బుల్లితెరపై ప్రేక్షకులని సక్సెస్ఫుల్ గా సీరియల్స్ అలరిస్తున్నాయి. అయితే స్టార్ మాలో టెలికాస్ట్ అవుతున్న సీరియల్స్ చాలా వరకు కొన్ని ప్రొలాంగ్ చేస్తూ టెలికాస్ట్ చేస్తున్నారు. సీరియల్ బోర్ కొడుతున్నప్పటికీ ఇష్టం వచ్చిన ట్విస్ట్లతో సీరియల్స్ అయితే సాగదీస్తున్నారు. స్టార్ మాలో ప్రస్తుతం టెలికాస్ట్ అవుతున్న సీరియల్స్ లో ఏ సీరియల్స్ ఎండ్ అవుతాయి అనేది ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. ముందుగా ఛానల్ ని కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మొదటగా స్టార్ మాలో టెలికాస్ట్ అవుతున్న సీరియల్ పాపే మా జీవన్ జ్యోతి. ఈ సీరియల్ ఇప్పటికీ చాలా ఎపిసోడ్స్ టెలికాస్ట్ అయినప్పటికీ సీరియల్ లో ఎలాంటి ట్విస్ట్లు అయితే ఇంకా రివీల్ కాలేదు. ట్విస్ట్లన్నీ రివీల్ చేస్తున్నట్లే చేస్తున్నారు, మళ్ళీ ప్రొలాంగ్ చేస్తూనే ఉన్నారు. పాపే మా జీవన్ జ్యోతి సీరియల్ అయితే ఇప్పుడప్పుడే ఎండ్ కావడం లేదని వార్తలు వచ్చాయి. కాబట్టి ఈ సీరియల్ యాజ్ యూజువల్ గా టెలికాస్ట్ అవుతుంది. స్టార్ మాలో 12:30కి టెలికాస్ట్ అవుతున్న సీరియల్ నిన్ను కోరి సీరియల్ గురించి మాట్లాడితే నిన్ను కోరి సీరియల్ ప్రస్తుతం 600 ఎపిసోడ్స్ పైగా దూసుకెళ్లింది. అయితే ఈ సీరియల్ ఇంకా కొంతకాలం పాటు టెలికాస్ట్ అవ్వచ్చు. ఇప్పుడప్పుడే ఈ సీరియల్ కూడా ఎండ్ కాకపోవచ్చు. ఇక 1 గంటకి టెలికాస్ట్ అవుతున్న బ్రహ్మముడి సీరియల్లో రీసెంట్ గానే లీప్ తీసుకొచ్చారు. అయినప్పటికీ సీరియల్ కి చక్కగానే రేటింగ్ వస్తుంది. రీసెంట్ గా రాజిందులకి పెళ్ళైంది కాబట్టి ఈ సీరియల్ ఇంకా ఒక 2-3 నెలల వరకు టెలికాస్ట్ అవుతుంది. ఈ సీరియల్ కూడా అప్పుడే ఎండ్ కాదని చెప్పొచ్చు. ఇక 1:30కి టెలికాస్ట్ అవుతున్న పలుకే బంగారం ఆయన సీరియల్ గురించి మాట్లాడితే ఈ సీరియల్లో ప్రస్తుతం నిజాలన్నీ ఒకటొకటిగా తెలిసిపోతున్నాయి. సందీప్ ఒక్కడే ఇప్పుడు మారాల్సి ఉంది. కాబట్టి సందీప్ క్యారెక్టర్ ని మంచిగా మార్చేస్తే పలుకే బంగారం ఆయన సీరియల్ కు శుభం కార్డు వేయొచ్చు. కాబట్టి స్టార్ మాలో టెలికాస్ట్ అవుతున్న సీరియల్స్ లో ఈ సీరియల్ ఎండ్ అయ్యే ఛాన్సెస్ చాలా వరకు కనిపిస్తున్నాయి. మధ్యాహ్నం 2 గంటలకి టెలికాస్ట్ అవుతున్న సప్తపది సీరియల్ ఒరిజినల్ వర్షన్ స్నేహకూటు రీసెంట్ గా మలయాళంలో ఎండ్ కాబోతోంది. అయితే ఇప్పుడు స్నేహకూటుకి తెలుగు వర్షన్ అయిన సప్తపది కూడా రేటింగ్ అంతగా రావడం లేదు. కాబట్టి అక్కడి నుంచి ఈ సీరియల్ ని తీసి టైం చేంజ్ చేసే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. అయితే ఈ సీరియల్ కూడా అప్పుడే ఎండ్ కాదని చెప్పొచ్చు. ఒకవేళ టైం చేంజ్ అయితే కావచ్చు. ఇక 2:30కి టెలికాస్ట్ అవుతున్న వారసురాలు ఈ సీరియల్ కూడా ఈ మధ్య స్టార్ట్ అయింది కాబట్టి గగన్ టెలి షో వాళ్ళది 2:30 స్లాటే కాబట్టి ఈ సీరియల్ అక్కడే ఉంటుంది. ఇక 3 గంటలకి ఇంకా ఏ సీరియల్ అయితే టెలికాస్ట్ చేయలేదు. బహుశా 3 గంటలకి రాత్రి 10 గంటలకి కొత్త సీరియల్స్ అయితే వేయకపోవచ్చు. ఇక 6 గంటలకి టెలికాస్ట్ అవుతున్న నిండు మనసులు 6:30 నుంచి 6 గంటలకి ఈ సీరియల్ వచ్చిందంటే మరికొన్ని రోజుల్లో ఈ సీరియల్ కి కూడా గ్రహణం పట్టినట్లే. ఇక 3-4 నెలల్లో నిండు మనసులు సీరియల్ రేటింగ్ అన్న తగ్గిపోతే ఈ సీరియల్ కు కూడా ఎండ్ కార్డు వేస్తారు. ఇక 6:30కి టెలికాస్ట్ అవుతున్న గోదావరి రీసెంట్ గా స్టార్ట్ అయిన ధారావాహిక. 7 గంటలకి టెలికాస్ట్ అవుతున్న నిండు మనసులు 10 గంటల స్లాట్ లో లాంచ్ చేసి ఆ తర్వాత ఈ సీరియల్ ని 7 గంటలకైతే తీసుకొచ్చారు. కన్నడలో సూపర్ హిట్ సీరియల్ గా టెలికాస్ట్ అవుతుంది కాబట్టి ఈ సీరియల్ అప్పుడే ఎండ్ కాదు. ఒకవేళ రేటింగ్స్ ఏమైనా తగ్గితే ఇది మధ్యాహ్నం స్లాట్ కైనా పంపించవచ్చు, కానీ సీరియల్ అయితే అప్పుడే ఎండ్ కాకపోవచ్చు. ఈ సీరియల్ కూడా యథావిధిగా కొనసాగుతుంది. ఇక 7:30 నుంచి టెలికాస్ట్ అవుతున్న ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ టాప్ రేటెడ్ లో ఉంది కాబట్టి ఇది కూడా ఎండ్ కాదు. 8కి టెలికాస్ట్ అవుతున్న కార్తీక దీపం సీరియల్ ఎట్టి పరిస్థితుల్లో అప్పుడే ఎండ్ కాదు. వీళ్ళ ప్రొడక్షన్ నుండి వస్తున్న పాపే మా జీవన్ జ్యోతి లాంగ్ రన్నింగ్ గా టెలికాస్ట్ అవుతుంది కాబట్టి 8 గంటలకి కార్తీక దీపం సీరియల్ ని కూడా అప్పుడే ఎండ్ చేయరు. ఇక 8:30కి టెలికాస్ట్ అవుతున్న ఇంటింటి రామాయణం 500 ఎపిసోడ్స్ కి వచ్చినప్పుడు ఇంటింటి రామాయణం సీరియల్ ను ఎండ్ చేయాలని ప్లాన్ చేశారు. అయినప్పటికీ సీరియల్ కి రేటింగ్ బాగానే వస్తుంది కాబట్టి మళ్ళీ ఎక్స్టెండ్ చేశారు. బహుశా బిగ్ బాస్ వచ్చే వరకు ఇంటింటి రామాయణం సీరియల్ ని అలాగే రన్ చేయొచ్చు. ఒకవేళ బిగ్ బాస్ వచ్చే సమయానికి ఈ సీరియల్ ఎండ్ చేసి పొదరిల్లు సీరియల్ ని తీసుకొచ్చి 8:30కి వేసి బిగ్ బాస్ ని 9:30 నుంచి వేసే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. ఇంటింటి రామాయణం కూడా ఇప్పుడప్పుడే ఎండ్ కాదు. 9కి టెలికాస్ట్ అవుతున్న గుండె నిండా గుడి గంటలు 9:45కి టెలికాస్ట్ అవుతున్న పొదరిల్లు ఈ సీరియల్స్ రెండు మంచి రేటింగ్స్ తో ప్రేక్షకులని చక్కగా అలరిస్తున్నాయి. ఈ 2 సీరియల్స్ కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ ఎండ్ అయ్యే ఛాన్సెస్ అయితే లేవు. స్టార్ మాలో ప్రస్తుతం టెలికాస్ట్ అవుతున్న సీరియల్స్ లో పలుకే బంగారం ఆయన సీరియల్ ని ఎక్కువ శాతం ఎండ్ చేయొచ్చు. ఆ తర్వాత రేటింగ్స్ తగ్గిపోతే నిండు మనసులు సీరియల్ ని ఎండ్ చేయొచ్చు. అంతకు మించి ప్రస్తుతం స్టార్ మాలో టెలికాస్ట్ అవుతున్న సీరియల్స్ లో ఏవి ఎండ్ కావు. స్టార్ మాలో టెలికాస్ట్ అవుతున్న సీరియల్స్ లో ఏ సీరియల్స్ ఎండ్ కావాలని మీరు కోరుకుంటున్నారు, ఏ సీరియల్స్ ని ఎండ్ చేస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు, కామెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం తెలుగు ఫ్లేమ్ యూట్యూబ్ ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేయండి. ధన్యవాదాలు.